కాళ్ళు కడుక్కుంది బిడ్డ. కాళ్ళు మా కడుక్కుంటా గాని నువ్వేంది కన్నీళ్ళు పెట్టుకుంటున్నావు? ఏం లేదు బిడ్డ, మనసు మంచిగా లేదు. సరే గాని నువ్వు తిందువుపా. అవ్వ, నా బతికిట్లయిందని బాధపడుతున్నావాయే. ఆ దేవుడు నన్ను కాటగలిపినా నా అన్నలు నన్ను కాటగలుపుతారాయే. నువ్వు ఏడవకు. అన్నల మీద ఆశ పెట్టుకోకు బిడ్డ. అన్నలు మనోళ్ళు అయితే వదినలు మనోళ్ళు అవుతారా? అవ్వా, నువ్వేమంటున్నావో నాకు అర్థమైతే లేదే. ఏమైంది? ఏం లేదు బిడ్డ, ఎల్లుండి దీపాల పండుగ కదా, పెద్దన్న ఇంటికి పోయి వచ్చిన. ఓ మనిషి, బాయి కాడికి పోయి బర్లను కట్టేసి రాపో. వచ్చినాక మామగారింటికి పోదాం. సరే. పెద్దోడా, పెద్దోడా. అవ్వ ఇప్పుడే చూసా. ఏయ్, నువ్వు చాయ్ పెట్టుకురాపో. అగో మాదెత్తది ఇప్పుడే వచ్చే. నాకు షాయద్ ఏమది గాని నీకు ముచ్చట చెప్పాలి బిడ్డ. ఏంటిదమ్మా చెప్పు. ఎల్లుండి దీపావళి పండుగ కదా, నోముకోవాలి. మన ఇంటికి పోదాం పని. సరే పోదాం గాని. ఏంది పోతావా? అదే మీ తమ్ముడు లేడా నోమడా? మనమే నోమన్నా? అయ్యో గట్లంటవేమే, ఇంటికి పెద్దోళ్ళు మీరుండగా ఆ చిన్నోడు ఎట్లా నోముతాడు? ఆ పెద్దోళ్ళు పెద్దోళ్ళు అని చెప్పి అన్ని మాకే పెడతారు. ఈసారి మీ చిన్న కొడుకున్నాడు పో. అవ్వా, అది అన్నట్టు ఎప్పుడైనా కరసంతా మావిని నేస్తాను. ఈ ఒక్కసారికి సిన్నను నోమను పో. ఆళ్ళ కచ్చి బుక్కడా తిని మొక్కిపోదాం. ఏం మాట్లాడుతున్నావురా? అయ్యో తర్వాత ఇంటికి పెద్దోళ్ళు నువ్వే, బరువు బాధ్యత నువ్వు మోయకుంటే ఎవరు మోస్తారా? ఆ ఇన్ని రోజులు మోసిన కాడికి మాసాలు గాని మా నోము మాకు వంచియ్యం. మాది మేము నోముకుంటాం. కొత్త నోములు వచ్చినప్పుడు వంచితే తీ బిడ్డ, కిరాయిలా లేడబెట్టుకుంటారే. అవ్వా, వాడు పుట్టినట్టే నేను పుట్టినా. మా ఇద్దరి మధ్య చిన్న పెద్ద తేడా తప్ప వాడు తక్కువ అని ఎక్కువ అని ఏం లేదు. ఏయ్, నువ్వు బట్ట తెలుపా. ఇది గిట్టే మాట్లాడతా కానీ ఎన్నాడైనా నాకేదో మాట్లాడాను. నువ్వు గట్టే చేస్తావే. అవ్వా, నువ్వు ఏడవకే. మరి చిన్నేమన్నాడు? ఏమైంది? పొద్దు పోతాంది, జల్లిరా. అరే రాయే, పొద్దు పోతాంది. అరే ఆగమేందయ్యా, రానే పడితే నీ సద్దులు పెట్టొద్దా? అవా ఏంది ఎడుతున్నావు? ఆడ బిడ్డకు పైసలు గిట్ల అక్కర పడవచ్చు, అందుకే ఏడ్చుకుంటూ వచ్చింది. కొడుకుల దగ్గరికి కోడళ్ళ దగ్గరికి బాధలు వంచుకొని వస్తారు గాని పైసల కోసం కాదే. బిడ్డ ఎల్లుండి దీపావళి పండుగ కదా, అన్నం రమ్మంటేనేమో అన్ని ఖర్చులు నేనే పెట్టన్నా అంటుండు. షెరీ సగం పెట్టుకొని నోముకుందాం పండి బిడ్డ. మళ్ళీ ఎన్నర్లేంది ఈ కొత్త దేశమేంది? అయినా ఇంటికి పెద్దోళ్ళు ఉన్నాక మేం నోముకుంటే మాకేమన్నా మంచి అవుతుందా? నోము పడిపోతే మంచిది కాదు బిడ్డ, జర నోముకుంది రాన్రే. అవ్వా ఎన్నటికున్నా ఏరు తప్పదవ్వా. నా నోము నాకైనప్పుడు నేను నమ్ముకుంటానే. అన్నదమ్ములు లొల్లి పెట్టుకొని లక్ష్మీదేవి దూరం చేసుకుంటారా? బాంచన్రా, జర నోముకుంది రాన్రా. పాంచనని మమ్మల్ని బలిపి చెయ్యకు. ఇగో అత్త, పిలిచి బుక్కరు బువ్వ పెడితే తినిపోతాం అంతే తప్ప మేము చేసేది ఏం లేదు. నువ్వు రావయ్యా పోదాం.
గట్లా కొడుకులు కోస ఉంచుకోవట్రి. అదే మీ నాన్నుంటే నా బతుకు గిట్లా అవునా? అవ్వా నువ్వు బాధపడకే, ఆ తల్లి దయుంటే అన్నలే వచ్చి నోముకుంటారు. నువ్వు గింత పువ్వు తిందుప, పానవంతా చల్లబడ్డట్టుంది. వాళ్ళు రామలక్ష్మి లెక్క ఉన్న అన్నదమ్ముల్ని రాబందుల చీడగొట్టినట్టు బిడ్డ. అవ్వా లగ్గమైనాక ఎవ్వలైనా మారుతారే, అంత మాత్రాన్ని వదిన తప్పంటే ఎట్లా చెప్పు? నువ్వెత్తి అన్నం తినుపో పో, నేను కబుచ్చకొలింటికి పోయేస్తా పో. లేవు. సరే బిడ్డ. మళ్ళీ అట్లనే కూర్చోకు, తిను. సరే. రామలక్ష్మి లెక్క ఉన్న అన్నదమ్ముల్ని రాబందుల చీడగొట్టినట్టు బిడ్డ. ఏమైంది నువ్వు కిందకు? అవ్వగారింటికి వచ్చినావా? శివగుడ్డు సేపు కూడా కాదు, చిట్టుకోలేదు. ఇటు పోదంటే అన్నే ఉంటా. అన్న వచ్చినావా తల్లి? దా ఇంకా రాలేమా అని చూస్తున్నా. అన్న ఇంటికాడ అప్పెడుతుంది కాదే, పెద్దోన్వి నువ్వే గిట్ల చేస్తే చిన్నోనికి తావు దొరికినట్టేనే. రా నువ్వు వచ్చి నోముకోయే. అన్నగా నీకు అన్న మా ఇద్దరి మధ్యలో వైరం రావడానికి కారణం నువ్వు. నీ తొవ్వొక్కడి చక్క ఉండి సరిపోవు, మా తవ్వ కూడా చక్కగా ఉండాలి. గట్ట చక్కగా లేకుండా వేసింది నువ్వు. ఇంకా ఏడుతాను మన కూడా. అన్న నాతో మేడ చక్కగా ఉన్నదే, నాకు లగ్గమైనాక ఏడాదికి నా భర్త చచ్చిపోయే. నా దీవే నువ్వు కదనే. నువ్వు మాట్లాడుతుంటే రక్తం మసులుతాంది, దగ్గర కూడా నాకు. సరే తల్లి నువ్వు ఏడవకిక్కడ ఒక మాట ఇయ్యు, నో మా ఎత్తుకుంటాం గాని. వదిన నువ్వు అమ్మ తర్వాత అమ్మ సుండు దానివి. మీరు కొట్టిన పడతా తిట్టిన పడతా, కానీ అవ్వను బాధ పెట్టకుర్రి. చెప్పు వదిన, ఏం మాట ఇయ్యాలి? నువ్వు మా ఇంటికి రావద్దు. ఏ స్వాతి, ఆగట్లా అన్నదమ్ముళ్ళు కలిసి ఉండాలంటే ఆడవింటి ఇంటికి రావద్దు. అన్న నువ్వు అట్లాగే, మీరిద్దరు కలిసి ఉంటే అంతకంటే నాకేం కావాలే. నా అవ్వగారిల్లు చల్లగుంటే చాలు. కానీ వదిలి నాది కూడా ఒక మాట ఉంది. ఏందో చెప్పు. మీరిద్దరు కలిసి చిన్న అన్నను చిన్న వదిలిని తీసుకొని మన ఇంటికి పోవాలి. అవ్వ ముఖంలా నేను నవ్వు చూడాలి. దీపాల పండుగ నాడు మీరందరూ మన ఇంటికి పోయినాకనే నేను దూరంగా పోతా. ఆ నువ్వు ఆ పని చేయి, మేము మా కలిసి ఉంటాం గాని. అన్న నువ్వేమంటావే? వాళ్ళ మాట నా మాట సిద్ధే, మాట్లాడేది ఏం లేదు. కానీ ఒక్క మాటని ఈ ముచ్చట చిన్న కానీ అవ్వకని తెలివద్దే. కడుపు లోపలన్నా రాజా మన వల్ల ఉట్టినావయన్నో నువ్వు తాగిన ఎంగిలి పాలన్నా రాజా నేను తాగి పెరిగినానయన్నా నీ కళ్ళు నేను ఇంకేందిగా చెప్పింది కదా, పా పోదాం మీ తమ్ముడిని బతిన్లాడడానికి. తలపెట్టు, పో. రా. ఓ మనిషి, ఆ పన్నవర్ని మెల్లగలేపు, లేకపోతే ఆ గొలుసంతా రాలిపోతుంది. అయ్యో ఆగరాదే, నాకు తెలియదా? వదినే ఇట్లా వస్తారు? మళ్ళీ ఎందుకు వస్తారు? పైసలకి ఇట్లా అక్కరున్నాయో ఏమో, ఇక మళ్ళీ అందుకే వచ్చిళ్ళు. పైసల కోసం ఏం కాదు, కొంచెం మాట్లాడదామని వచ్చినాం. మాట అన్నా? ఏం మాట అన్నా? మనము మన ఇంటికి పోయి నవ్వుకోవాలి. అన్నా పెద్దోని నువ్వు ఉండాక చిన్నోని నేను ఎట్లా నమ్ముకోవాలన్నా? అరే ఎన్ని రోజులు ఒక్కరికి ఖర్చు పెట్టుకోవాలరా? భూజాలను పంచుకున్నట్టు నోవును పంచుకున్నాక ఇద్దరు ఖర్చు పెట్టుకోవాలి. ఇంత బుద్ధి లేదా నీకు? తెలియదా?
అయినా మనకున్న భూమి జాగాలల్లా మీ అవ్వ మీ చెల్లె కూడా రాసి ఇచ్చింది. ఇక గట్లయితే మీ చెల్లె కూడా ఖర్చు పెట్టుకోవాలి. ఆడబిడ్డలు పాలు పంచుకుంటారు కానీ ఖర్చు పెట్టారు. అయినా మనం విడిపోవడానికి కారణం కామనే కదా. ఇగో బాబా, ఏదేమైనా నోములు పంచుకున్నాడు అయితే మాతోని కాదు, ఎప్పట్లెక్క మీరే నోముకోపోరి. సరే తమ్మి, నీ పెళ్ళం మంచి ముచ్చట చెప్పింది. ఎప్పుడైనా నువ్వులు మంచు అని నా గడప కాదు వింటావా? ఏయ్ రాయప్ప. అన్నా మేము కూడా వస్తాం, మా పాలు మాకు సొంతం కావాలి కదా అన్న. అయిపోదాం. ఏంది బిడ్డ గీడ కూస్తున్నావు? అన్నల మీకు పానం కూస్తుందా? తోడబుట్టినోళ్ళు కదనే. ఈ దీపాల పండుగ నాడు మన ఇల్లంతా దీపాల నవ్వులలో ఉండేది. ఇంకా నవ్వుల కోసమే చూస్తున్నానే. బిడ్డ మన ఆశలకు అగ్గి తగిలిందే. ఆయనంతా అడవిలో చేరండు. నువ్వన్న నోపుతావేమంటే నీ బతుకు గిట్లా తల్లికి మొక్కుదాంపా. లేము అవ్వ, ఆశలన్నీ అగ్గిలెట్లా కలుతాయి? అయిన వాళ్ళందరూ అడవిలో ఎట్లా కలుస్తారు? కొందరు దూరం అయితేనే కొందరు దగ్గర అవుతారు. ఎదురు చూస్తాం ఈ ఎన్నెల ఎలుగులా అత్తరేమో. అవ్వ చూడు, అన్న వదినలు రారటివి నీ కొడుకు కోడలు ఎట్లా అత్తుర్రు. అమ్మా నువ్వు ఏడవకే, మేము రావనుకున్నవానే లచ్చిందేవిని మేము ఎట్లా మర్చిపోతామే? తప్పు తెలుసుకున్నావు, నీ కోడలు కూడా వచ్చింది. ఏడువ కత్తమ్మా, మేము వచ్చినాం కదా, పండుగ మంచిగా సంబరంగా జరుపుకుందాం. బిడ్డ ప్రతి దీపాల పండుగకు మన ఇల్లు ఇట్లనే వెలగాలి. లక్ష్మీదేవిని మరవద్దు బిడ్డ. అమ్మా లక్ష్మీదేవిని మేమెట్లా మర్తమే? అమ్మ హర్ష, స్వాతి నమ్ముకుందాం రండి. అమ్మరా ప్రజ రా బిడ్డ. నేను పుస్తకాలను తీసుకొని వస్తేనే మీరు వారి అత్త ముఖంలా నవ్వు చూడాలి. దీపాల పండుగ నాడు మీరందరూ మరి ఇంటికి పోయినాకనే నేను దూరంగా పోతా.
అమ్మా కాలు అటు ఎందుకు చూస్తున్నావు? అరే పెద్దోడా చిన్నోడా చెల్లె ఇంకా రాకపా ఇంకా అత్తలేదేమ్రా? రాదు ఇక రాదు పెద్దమ్మ చెల్లె. ఎందుకురా? నన్ను కాదు నీ పెద్ద కొడుకున్నాడు కదా, నీ పెద్ద కొడుకుని అడుగు. ఏమైందిరా? ఎందుకురా? చెప్పు ఏమన్నారు అతన్ని? చెప్పురా చెప్పు. నువ్వెంత అడిగినా ఆయన చెప్పడు గాని నేను చెప్తా ఏను పెద్దమ్మ. చెల్లె ఇంట్లోకెళ్ళి అడుగు బయట పెడితేనే నీ కొడుకులు కోడన్లు ఇంట్లోకి వచ్చిర్రు. ఏంది నా బిడ్డ పోయిందా? ఎందుకు ఏమైందిరా? చెప్పండిరా ఏమైందిరా? వీళ్ళు అట్టిగానే వచ్చిర్రు అనుకుంటున్నావా పెద్దమ్మ? చెల్లె పోయి బతిలాడి ఏడ్తే వచ్చిర్రు. ఆడిబిడ్డ ఉంటే ఈ అన్నదమ్ములు కలిసి ఉండరట. వీళ్లకు ఆడిబిడ్డ కంటే ఆస్తే ఎక్కువైంది పెద్దమ్మ. ఏంటిది ఆస్త? ఏం ఆస్తిరా? దాని భర్త చచ్చిపోగానే నా అన్నల కంటే ఎక్కువ ఏముందని దాని పేరు మీద ఉన్న ఆస్తి మీ ఇద్దరికి వేసింది కదరా ఆ పిచ్చిది. అన్నలు అన్నలని మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందిరా? అది బంగారం రా. ఏందబ్బా నువ్వు చెప్పేది? దాని పేరు విను నాస్తి మా పేరు నీకు రాసిందా? అరే పెద్దోడా, ఆడబిడ్డ అంటే అవసరానికి వచ్చేది కాదురా, అన్నిటికి తోడుండేదేరా ఆడబిడ్డ అంటే. అరే చిన్నోడా, నువ్వంటే దానికి ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు మాట్లాడకపోయినా సాటుకొచ్చి నిన్ను చూసిపోయేదిరా. అన్న, దీపావళి అంటే అందరిని దూరం చేసుకున్నాడు కాదే, అందరి జీవితాలల్లా వెలుగులు నింపేదే దీపావళి. పారి చెల్లె నువ్వు దోల్కద్దాం. అవ్వా నువ్వు ఉక్కేనే ఉండు, మేం పోయి మా చెల్లెని దూరకత్తాం. తమ్ముడు బా రావే. చెల్లె ఆగే, చిన్నదానమైనా నీ మనసు గొప్పదే. మేము నిన్ను అర్థం చేసుకోలేకపోయినాం, మమ్మల్ని క్షమించు చెల్లె. అన్న మీరు చల్లగుంటే అదే చాలనుకున్నానే. మీ తోడే నా నీడనుకున్నా, కానీ ఆ తోడు దేవుడికి ఇష్టం లేనట్టుంది. నేను రానే, మీరింటికి ఓర్రి. చెల్లె నీ కాళ్ళు మొక్త చెల్లె, నువ్వు అంత మాట నాకు తెలియక తప్పు చేసినావు. తెలిసి ఇంటికి రమ్మంటున్నావు చెల్లె. నీ మనసు నిమ్మలం చేసుకుని క్షమించి రా చెల్లె ఇంటికి. నువ్వు కాకపోతే మాకెవరున్నారు చెల్లె? రా పిల్లరా, మీ అన్నలు నేర్పిస్తా అంటే మంచిగా అనిపిస్తుందా? పా ఇంటికి పోదాంపా. పా చెల్లె, అమ్మ నీకోసం ఎదురు చూస్తాను. అవ్వా చెల్లె వచ్చిందే, చెల్లెని తీసుకొచ్చినాము. చెల్లె మా పానం ఉన్నంత వరకు నీ కాలుకు పుల్లటని ఎక్కడ చూసుకుంటామే, పుల్లటని ఎక్కడ చూసుకుంటాం. ఇక నిన్నెప్పుడు బాధ పెట్టాం చెల్లె. ఎప్పటికీ సంతోషంగా నీ ముఖం కలకలలాడుతుంటాను.
చూసిర్రా ఆడబిడ్డ ఉంటే ఎంత ఆనందమో. ఆడబిడ్డ అంటే అవసరాలకే కాదు ఆసరా కూడా అవుతుంది. మీరు కూడా ఈ దీపావళి పండుగ రోజు మీ అక్కనో చెల్లెనో ఉంటే తోలుకచ్చుకొని ఈ దీపావళి పండుగ రోజు మన ఇంటి లక్ష్మిని కొలుసుకోరి, కొంగు బంగారం అవుతుంది. మీ తేజ్దీప్ రెడ్డి.